ఈ రోజుల్లో మనం విని ఆశ్చర్యపోతున్న సైన్స్ పరిశోధనలు టెస్ట్ ట్యూబ్ బేబీ, క్లోనింగ్, రోబో, కంప్యూటర్, రాకెట్, ఇంటర్నెట్ లాంటి మరెన్నో ఆవిష్కరణలు పురాతన కాలంలో పురాణాల్లో విన్నవే. అంటే అప్పటికే అవి నిజ స్వరూపంలో ఉండేవా, లేక ఊహించిన కథలే అనుకున్నా ఆ ఊహలే అన్ని ఆవిష్కరణలకు కారణమని మనందరికీ తెలుసు. ఇప్పుడు వాటిలో కొన్ని తెలుసుకుందాం. ఇప్పుడు ప్రపంచ పరిశోధనలు చేస్తూ సాధించాం అని ఆనందిస్తున్న ఆవిష్కరణలు మన భారతదేశంలో ఎప్పుడో వాడుకలో ఉన్నాయని భారతీయులు వేదాల్లో ఎప్పుడో చెప్పేశారు. మనం దేవతలు పుష్పక విమానాలు వాడేవారు అంటే కొట్టిపడేస్తాం. మరి రైట్ సోదరులు రెక్కలు కట్టుకుని ఎగరడానికి ప్రయత్నిస్తూ విమానాన్ని కనిపెట్టారు అంటే ఆహా అంటాం. మహాభారతంలో లేని అంశం లేదని, దాని ఆధారంగానే ప్రతి ఆవిష్కరణ తయారవుతుందని మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నిజం. గాంధారి తన పిల్లల్ని కుండలో ఉంచి కన్నది అంటే కుక్కిటి పురాణం అంటాం. అదే టెస్ట్ ట్యూబ్ బేబీ అంటే ఆహా ఏం విదేశీ బుర్రా అంటాం. సంతానం లేని వారికి టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రక్రియ ద్వారా సంతానం కల్పించే ప్రక్రియను ప్రఖ్యాత శాస్త్రవేత్త రాబర్ట్ ఎడ్వర్డ్స్ 1950వ దశకంలో టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రక్రియపై విశేష కృషి చేశారు. ఒకే ఒక్కడుగా ఆయన చేసిన కృషి వల్ల 1978 జూలైలో తొలి టెస్ట్ ట్యూబ్ బేబీ జన్మించింది. ఆయన ఇన్విట్రో ఫర్టిలైజేషన్ ప్రక్రియను కనిపెట్టడంతో సంతానం లేని తల్లిదండ్రుల్లో ఎక్కువ మందికి ఊరట లభించింది. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో 6 దశాబ్దాల క్రితం పరిశోధనలు ప్రారంభించిన రాబర్ట్ ఎడ్వర్డ్స్ 1970వ దశకంలో ప్యాట్రిక్ సెఫ్టో అనే గైనకాలజిస్టు సాయంతో తమ కృషి కొనసాగించారు. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది నిస్సంతులు సంతానం పొందగలిగారు. వైద్య శాస్త్రం ఆయుర్వేద పుస్తకాలలో ఒక ప్రత్యేక శాస్త్రంగా సమర్పించబడింది. కానీ మహాభారతం, వేదాలు మరియు పురాణాలు అసలైన వైద్య శాస్త్రం ఆయుర్వేదం కంటే శ్రేష్టమైనదని సమర్పించబడింది. అన్ని భారతీయ పవిత్ర గ్రంథాలకు మూలం వేదాలు. వేదాలన్నీ రచించింది వేదయుగం కాలంలోనే. అంటే 23,960 బీసీ నుండి 5,560 బీసీ వరకు. మహాభారతం రచించింది 5,560 బీసీలో. పురాణాలు రచించబడింది ఆ తరువాతే. జంతు మరియు మానవ క్లోనింగ్ వేదాల్లో బాగా వివరించారు. అంతర్జాతీయ పుస్తక భాండాగారంలో మొట్టమొదటి గ్రంథం ఋగ్వేదమని ప్రపంచంలోని మేధావులందరూ ఏకగ్రీవంగా అంగీకరించారు. విదేశీయులే వేదాలు విశ్వవిజ్ఞాన భాండాగార నిధులని మన వేద విజ్ఞానాన్ని ఎంతగానో ప్రశంసించారు. అలాగే పార్థెనోజెనెసిస్ మరియు టెస్ట్ ట్యూబ్ బేబీల గురించి కూడా పురాతన సాహిత్యంలో వివరించబడింది. మహాభారతం ప్రారంభంలో కౌరవులు ఎలా జన్మించారో వివరించబడి ఉంది. గాంధారి గర్భం దాల్చిన తర్వాత 2 సంవత్సరాలు నిండినా బిడ్డను ప్రసవించలేదు. అందువల్ల కోపం తెచ్చుకున్న గాంధారి గర్భంలోని పిండమును నిష్ఫలం చేసుకుంది. నిజానికి గాంధారి గర్భంలో ఉన్నది పిండం కాదట, ఒక గడ్డ. అది మామూలు గడ్డ కాదు, మూల కణాల ద్రవ్యరాశి సమూహం. ఇది తెలుసుకున్న వ్యాస మహర్షి గాంధారి నిష్ఫలం చేసిన మూల కణాల ద్రవ్యరాశి సమూహం గడ్డని జాగ్రత్తగా తీసి అందులో నుండి జీవ కణాలను వేరు చేసి పూర్ణ కలశ కుంభంలో భద్రపరిచాడు. ఆ కలశం మామూలు కలశం కాదు, జీవన శక్తి పోషణకు సంబంధించిన పోషణను సరఫరా చేసే కలశం. అందులో 101 జీవమూల కణాలు ఉన్నాయి. కొన్ని నెలల తర్వాత ఆ 101 జీవమూల కణాలు బిడ్డలుగా తయారయ్యారు. వారే కౌరవులు. 100 మంది కౌరవులు, వారి సోదరి దుస్సల. ఋగ్వేదంలో వివరించిన విధంగానే వ్యాస మహర్షి చామస భాగ ప్రక్రియతో కౌరవులను పుట్టించగలిగాడు. ఇలాంటి వైద్య ఉదాహరణలు మహాభారతంలో చాలానే ఉన్నాయి. ఈ ఉదాహరణల్లో ముఖ్యమైనది కర్ణుని జననం. కుంతీదేవి సూర్యశక్తితో పార్థెనోజెనెసిస్ విధాన ప్రక్రియతో కర్ణుడికి జన్మనిచ్చింది. ఇక్కడే అందరూ గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. పార్థెనోజెనెసిస్ అనే ఇంగ్లీషు వైద్య పదంలో పార్థ అనే దానికి పృతలో అనే అర్థం వస్తుంది. కుంతీదేవికి మరో పేరు పృత. ఇంగ్లీషు వైద్య శాస్త్ర నిపుణులు పార్థెనోజెనెసిస్ ప్రక్రియకు అనుకోకుండా ఆ పేరు పెట్టారా, లేక ఋగ్వేదంలో వివరించిన విధంగానే టెస్ట్ ట్యూబ్ ప్రక్రియ అభివృద్ధి చేశారు కాబట్టి కుంతీదేవి యొక్క 2వ పేరు పెట్టారా అనేది ఇప్పటికీ మిస్టరీయే. ఇలాంటిదే కాకుండా మరొకటుంది. 15వ శతాబ్దంలో గోస్వామి తులసీదాస్ హనుమాన్ చాలీసా రచించాడు. ఇందులో భూమి నుండి సూర్యుడి వరకు ఎంత దూరం ఉందో స్పష్టంగా ఉంది. ఈ విషయాన్ని హనుమాన్ చాలీసాలో కేవలం 3 ముక్కల్లో మరింత స్పష్టంగా తెలియజేశారు. తులసీదాస్ హనుమాన్ చాలీసాలో రచించినట్టు యుగ సహస్ర యోజన పరభాను లీల్యోతాహి మధుర ఫలజాను అనే దానిలో భూమి నుండి సూర్యుడి వరకు ఎంత దూరం ఉందో స్పష్టంగా ఉంది. యుగ అంటే 12,000, సహస్ర అంటే 1000, యోజన అంటే 8.
యుగ సహస్ర యోజన పరభాను 12,000 ఇంటూ 1000 ఇంటూ 8 మొత్తం 9,60,00,000 మైళ్లు. అప్పుడు దూరాన్ని మైళ్లలో కొలిచేవారు కాబట్టి ఇప్పుడు కిలోమీటర్లలోకి మారిస్తే ఒక మైలు అంటే 1.6 కిలోమీటర్లు. 9,60,00,000 ఇంటూ 1.6 కిలోమీటర్లు మొత్తం 15,36,00,000 కిలోమీటర్లు. అయితే శాస్త్రవేత్తలు కనుక్కున్న ప్రకారం ప్రస్తుతం భూమి నుండి సూర్యుడి వరకు ఉన్న దూరం 14,96,00,000. శాస్త్రవేత్తల కన్నా 200 సంవత్సరాల ముందే 15వ శతాబ్దంలో తులసిదాస్ ఈ లెక్కను ఇంత దగ్గరగా ఎలా చెప్పాడో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. పురాణాల ప్రకారం హనుమంతుడు బాల్యంలో ఉన్నప్పుడు సూర్యుడిని పండు అనుకుని మింగేస్తాడు. అప్పుడే భూమి నుండి సూర్యుని వరకు ఎంత దూరం ఉందో తెలుసుకున్నారని అంటారు. హనుమాన్ చాలీసాలో రచించిన దూరంతో అమెరికాలోని నాసా సంస్థ వారు కూడా ఏకీభవించారట. ఇలాంటివన్నీ చెప్తుంటే మనకు నమ్మబుద్ధి కాదు. అయితే వేదం అంటే మతం కాదని, అది ఒక అద్భుత విజ్ఞాన భాండాగారమని, విశ్వంలో ఉన్న మనుషులందరి జీవన శైలి అని గుర్తించిన ప్రపంచ దేశాలన్నీ వేద విజ్ఞాన పరిశోధన ఫలాన్ని అందిపుచ్చుకోవడంలో చాలా ముందుకు వెళ్తున్నాయి. కానీ వేదాలకు పుట్టినిలైన భారతదేశంలో ఇలాంటి పరిస్థితులు కనుమరుగవుతున్నాయి. భారతీయ విజ్ఞాన వాగ్మయ సంపదంతా జర్మనీలో ఉంది. అలాగే బ్రిటిష్ వారు వెళ్తూ వారి భావాల్ని, వారి విద్యా విధానాన్ని, వారి జీవన శైలిని భారతీయులకిచ్చి భారతీయ వైజ్ఞానిక గ్రంథ సంపదని వారు తీసుకుని పోయి బ్రిటిష్ లైబ్రరీలో భద్రపరిచారు. జర్మనీ తరువాత గ్రంథాల చిరునామా బ్రిటిష్ లైబ్రరీనే. చివరగా నా ఉద్దేశం ప్రకారం మీకు చెప్పేది ఒకటే, మన చరిత్రను, మన పురాణాలను, మన వేదాలను గౌరవిద్దాం. ఎందుకంటే ఇప్పుడు మనం అనుభవిస్తున్న ప్రతిదీ మన పురాణాలు, వేదాల నుంచి స్ఫూర్తిగా తీసుకుని తయారు చేసినవే. ప్రపంచ దేశాలన్నీ మన వేదాల్లోని రహస్యాలను తెలుసుకుని అమలుపరుస్తుంటే మనం మాత్రం వాటిని మర్చిపోయి విదేశీయుల గొప్పతనాన్ని పొగుడుకుంటున్నాం. వీటి గురించి మరిన్ని వివరాలను నేను నెక్స్ట్ ఎపిసోడ్స్ లో ఖచ్చితంగా చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటివి మరిన్ని తెలుసుకోవాలనుకుంటే మా అన్నోన్ ఫ్యాక్ట్స్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.